సో వాట్సాప్ పీపుల్, ఈరోజు రివ్యూ వీడియోకి మీకు స్వాగతం సుస్వాగతం. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? అంటే నాకు తెలుసు రివ్యూ వీడియో అయితే నిన్న రావాల్సింది, బట్ ఈ రోజు ఎందుకు వచ్చిందంటే నేను యాక్చువల్ నిన్న ట్రావెలింగ్ లో ఉన్నాను అనమాట. అందుకనే రివ్యూ వీడియో అయితే రాలేదు. అయినా సరే మీకు రివ్యూ ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ రోజు వెళ్ళి చూడడం అయితే జరిగింది. మరి బెల్లైనాలో కీనో రీవ్స్ అదే జాన్ విక్ గారి క్యామియో ఉన్న తర్వాత మూవీ మీద హైప్ అయితే బీభత్సంగా పెరిగిపోయింది. మూవీ టీం నుంచి వచ్చిన ట్రైలర్ కట్ గానీ టీజర్ కట్ గానీ ప్రతిదీ టాప్ టు బాటమ్ పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. ఆడదంటే అబల కాదురా తబల. అంటే అదే అబల. ఆ అబలగా నటించిన ఆనర్ అర్మాస్ మాత్రం చిత్తకొట్టేశారనమాట పర్ఫార్మెన్స్. ఫిలిం లో అయితే కొంచెం ఎమోషనల్ ఫ్యాక్టర్ అయితే తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్ వచ్చే టైంకి అయితే అది కవర్ అయితే అయిపోద్ది అనమాట. ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్ విక్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఫైట్స్. ఆ ఫైట్స్ అయితే మీరు ఈ మూవీలో గురించి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కీనో రీవ్స్ అదే మన జాన్ విక్ గారి నుంచి కూడా ఏదైనా యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. క్యామియో అయితే ఉన్నట్టు ట్రైలర్ లోనే చూపించారు. చూపించడం అయితే అందరూ మైనస్ పాయింట్ అయితే అనుకున్నారు అనమాట. సర్ప్రైజ్ గా పెట్టుండొచ్చు కదా అని. బట్ అలా పెట్టడమే ఒక ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఫిలిం మీద హైప్ కూడా పెరిగింది. ఎందుకంటే అక్కడ పీపుల్ ఏంటంటే ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ మూవీస్ ని కానీ ఎల్జీబీటీని ఇంక్లూడ్ చేసిన మూవీస్ ని కానీ రిజెక్ట్ చేస్తున్నారు అనమాట. అలా జాన్ విక్ ని స్క్రీన్ పైన చూపించడం మళ్ళీ చూస్తామో లేదో అని జనాలు కూడా వెళ్తారు. మూవీలో ఉన్న ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే యాక్షన్. అఫ్ కోర్స్ ఈ మూవీస్ లో యాక్షన్ మెయిన్ ప్లస్ పాయింట్ గా ఉంటది. స్టోరీ ఆర్ ప్లాట్ గానీ అంత గ్రిప్పింగ్ అయితే లేదు, బట్ యాక్షన్ అయితే దాన్ని కవర్ చేస్తుంది అనమాట. అటెన్షన్ ని గ్రాప్ చేసుకుంటది. అక్కడక్కడ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్ విక్ అని పెట్టడమే కాదు, జాన్ విక్ మూవీలో ఉన్న బీజిఎం ని కూడా వాడేశారు. మీరైతే ఈ ఫిలిం చూడాలనుకున్నా జాన్ విక్ ఫిలిమ్స్ కానీ ఒకవేళ ముందుగానే చూడకుండా చూసి వెళ్తే కొంచెం బాగా అర్థమవుద్ది. ఫిలిం చూడకుండా అయితే అర్థం కాదా బ్రో అంటే అర్థమవుతుంది, బట్ ఆ థ్రిల్ అయితే మీరు పొందలేరు. ఆ థ్రిల్ ని పొందాలంటే బెటర్ గో జాన్ విక్ ఆల్ ద 4 చాప్టర్స్. ఇంగ్లీష్ ఏంట్రా? మూవీకి అయితే ఆర్ఆర్ ఇచ్చారు, బట్ అంత బ్రూటల్ గా ఏమీ చూపించలేదు. మీకు ఎప్పుడు ఈ విషయం అయితే నేను చెప్తుంటాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీకు ఇంగ్లీష్ వర్షన్ గానీ అవైలబుల్ గా ఉంటే ఇంగ్లీష్ వర్షన్ లోనే వెళ్ళండి, తెలుగు వర్షన్ లో వెళ్ళొద్దు. ఎందుకంటే ఇంగ్లీష్ వర్షన్ లో ఆ ఒరిజినల్ డైలాగ్స్ అనేవి మీరు మిస్ కాకుండా ఉంటారు. తెలుగు వర్షన్ లో అయితే మారిపోతాయి. ఈ యూనివర్స్ లో సీక్వెల్స్ కూడా వస్తాయి అనమాట. జాన్ విక్ కూడా బతికొచ్చే అవకాశం చాలానే ఉంది. మీ అందరికీ తెలుసో తెలీదో ఈ యూనివర్స్ లో కాంటినెంటల్ అనే వెబ్ సిరీస్ కూడా వచ్చింది, అది కూడా చూడండి. ఫిలిం లో ఉన్న మైనస్ పాయింట్స్ విషయానికి కానీ వచ్చేస్తే ప్రిడిక్టబుల్ గా వెళ్ళిపోద్ది అనమాట. మరి యాక్షన్ సినిమా మరి నీకు ట్విస్ట్లు టర్న్స్ కావాలా అంటే అలా కాదు. ఎంత యాక్షన్ సినిమా అయినా సరే జాన్ విక్ లో అయినా సరే ఆ ట్విస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఇందులో ఆ మాత్రం టర్న్ కూడా లేకుండా ఫ్లాట్ గా అయితే వెళ్ళిపోయింది. బట్ ఫ్లాట్ గా వెళ్ళినా సరే ఎంటర్టైన్మెంట్ గా అయితే వెళ్ళిపోద్ది అనమాట. సినిమా మొత్తం 2 hours 7 minutes డ్యూరేషన్, తక్కువ డ్యూరేషన్ కూడా కాబట్టి స్టోరీకి అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదు. ఒక నార్మల్ యాక్షన్ డ్రామా గానే తీసుకెళ్లిపోయాడు ఫిలిం ని. వీకెండ్ కి మరి మంచి యాక్షన్ ఫిలిం చూడాలనుకుంటే ఫిలిం కి అయితే వెళ్ళిపోవచ్చు మీరు కళ్ళు మూసుకొని. బట్ రిమెంబర్ ప్రీవియస్ జాన్ విక్ చాప్టర్స్ అయితే చూసి వెళ్ళండి. అలా చూసి వెళ్తే కొంచెం గ్రిప్పింగ్ గా ఉంటుంది స్క్రీన్ ప్లే. మరి ఈ రివ్యూ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోని అయితే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.